ఇప్పుడు అద్దెకుంటున్న వాళ్ళు లేదా అద్దెకిచ్చే ఓనర్లు ఎలా ఉంటున్నారో, ఎలాంటి కండిషన్లు పెడుతున్నారో నాకైతే తెలియదు కానండి. నాకు బాగా గుర్తు అనమాట. నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ అవుతుంది. అంటే 2016 లేకపోతే 2014 అటువంటి టైంలో అనమాట. అప్పటికైతే మాకైతే ఇల్లు అనేది లేదండి. ఓన్లీ ప్లేసే ఉండేదన్నమాట. సో మేమిద్దరు అమ్మాయిలు అవ్వడం వల్ల మా నాన్న కూడా మామూలుగా ఏదో ఒక పని చేస్తూ ఉండేవారనమాట. అలానే మాకు ఇద్దరికి కూడా డిగ్రీ వరకు చదివించారు. ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఇంక ఇల్లు ఎక్కడండి కడతారు, అలా అనేసి ఇల్లు కట్టలేదన్నమాట. ఒక ప్లేస్ మాత్రమే ఉండేది. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు మాకు పురిల్లు ఉండేదన్నమాట. దాన్ని ఇల్లు కడదామని తీసేసి ఇలాగే కొన్ని ఇంకా అనుకునేసరికి ఏదో ఒక కారణం రావడం, చదువు కోసమని ఇలానే ఏదో ఒకటి అవడం వల్ల ఇల్లు అయితే కంప్లీట్ చేయలేదన్నమాట. మేము ఇల్లు కంప్లీట్ చేయకుండా మేము 10 ఇయర్స్ అయితే ఇబ్బంది పడ్డామండి. అటువంటి టైంలోనే మా ఊర్లోనే ఒక ఇంట్లో అద్దెకుండే వాళ్ళం అనమాట. ఇంకా ఇల్లు అంత బాగాలేదని చెప్పేసి మా ఊరికి కొంచెం దూరంలో అనమాట, ఒక 5 కిలోమీటర్స్ దూరంలో కొంచెము టౌన్ లాగే ఉంటుంది. అక్కడికి వచ్చాం మొదటిసారి అనమాట అద్దెంటి కోసము వెతకటము. అప్పుడు వచ్చేసి ఇంకా నేను, మా నాన్న, మా అక్క, మేము ముగ్గురం కలిపేసి అలా 2-3 రోజులు వచ్చామని. అయితే అక్కడ వేరే వాళ్ళు ఒక అక్క మామూలుగా తెలుసు అనమాట. వాళ్ళకి అడిగితే, అక్క మీ దగ్గర ఎవరికైనా ఇల్లు ఏదైనా ఉంటే చూడక్క, మామూలుగా ఒక 5,000లో కావాలి, మరి ఎక్కువ రెంట్ అయినా మేము ఇవ్వలేము, ఒక 3 రూమ్లు ఉన్నాయి సరిపోతుంది, ఒక 5,000లో చూడు అని చెప్తే సరే ఆమె చూసింది. ఇంకొక రోజు అనుకొని మేము ముగ్గురం కూడా ఇల్లు చూసుకోవడానికి వెళ్ళాము. అయితే ఆ ఇంటి ఓనర్ కూడా పక్కనే ఉంటారు, ఈ ఇల్లు అద్దెకిచ్చే ఇల్లు కూడా పక్కనే అనమాట. అయితే ఇంటి ఓనర్ వచ్చి ఎలాంటి కండిషన్లు పెట్టిందంటే అండి, నిజంగా నాకు మతిపోయిందనమాట. ఇంతకీ ఆమె ఏమన్నదో చెప్పమంటారా? వాళ్ళైతే ఇంట్లో ఆనియన్ యూజ్ చేయరంటండి, ఇంట్లో ఆనియన్ వాడరంట. అయితే మాకు కూడా ఆనియన్ వండుకోవద్దని చెప్పిందండి. నిజంగా ఎంత ఘోరంగా ఉంటారు అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు ఉల్లిపాయలు వాడినా సరే ఉల్లిపాయ తొక్క ఒక్కటైనా ఎగిరేసి బయటకు వస్తే మాత్రం అస్సలు బాగోదు అనేసి అంటే, నిజంగా నాకు ఆ మాటకి నాకు ఎంత బాధ అనిపించింది అంటే, నిజంగానే ఎలా చూస్తారు అసలు? మేము ఇల్లు అద్దెకోవడానికి వెళ్ళామా లేదా ఆమెకి ఏదో అడుక్కోవడానికి వెళ్ళామా అన్నట్టు జీవితంలో అప్పుడైతే అనిపించింది. ఏదో ఒకటి మన ఇల్లు పూరిల్లు అయినా, ఏ ఇల్లు అయినా, ఒక రేకుల షెడ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి. లేకపోతే ఇలానే అడ్డమైన కండిషన్లు పెట్టే వాళ్ళ దగ్గర మనం ఏదో తప్పు చేస్తున్నట్టు, వాళ్ళకి డబ్బులు ఇచ్చినా సరేనో మనం తప్పు చేస్తున్నట్టు, ఏదో మనకు చేతకానట్టు చూస్తారనమాట. నేను ఎక్కడో మేకులు కొట్టకూడదు, అది ఇలాంటివి చూసా కానీ మనం ఏం వండాలో ఏం తినాలో వాళ్ళే డిసైడ్ చేస్తారంటే, నిజంగా నాకు ఆ రోజు అయితే ఒక అలాంటి కోపము, బాధ అన్నీ వచ్చాయండి.